హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలా స్కెచ్ పెన్స్ తోటి డ్రాయింగ్ గట్ట వేసేటప్పుడు ఈ పెన్సిల్కి ఉండే కలర్ అనేది మాటి మాటికి కూడా మనకి ఏంటంటే విరిగిపోతూ ఉంటుందండి. ఎంత నీట్గా చెక్కి నార్మల్గా మనకి ఇచ్చినా కూడా పెన్సిల్స్ అనేవి చాలా తొందరగా అరిగిపోతాయి. అలాగే రాసేటప్పుడు కూడా థిక్నెస్గా ఉండదన్నమాట. సో అలాంటప్పుడు రాసేటప్పుడు థిక్నెస్గా మనకి రావాలి, అలాగే ముళ్ళు కూడా నిరిగిపోకుండా స్ట్రాంగ్గా ఎక్కువ రోజులు రావడానికి ఒక మంచి టిప్నే తెలుసుకుందాము. పెన్సిల్స్ అన్నిటిని నేను ఈ విధంగా చెక్కేసాను, చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. వీటన్నిటిని తీసుకుని వెళ్ళి ఓన్లీ ఇలా మన కలర్ పెన్సిల్సే కాకుండా నార్మల్ పెన్సిల్స్ అనేవి ఉంటాయి కదండి. సో వీటన్నిటిని కూడా ఒక్కసారి తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో మనం ఒక 10-15 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, ఈ పెన్సిల్స్ కలర్స్ అనేవి లోన ఉంటాయి కదా, సో అవన్నీ కూడా గట్టిపడతాయి, ఊడిపోవడం. పిల్లలు ఏంటంటే నొక్కు పెట్టి రాస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఇరిగిపోతూ ఉంటాయి, మాటి మాటికి చెక్కుకోవడానికి కూడా చిరాగ్గా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాళ్ళు ఎంత నొక్కు పెట్టి రాసినా కూడా విరిగిపోవు, అలాగని తరిగిపోవు. ఏంటంటే మనకి ఎక్కువ రోజులు అలా వస్తూనే ఉంటాయండి. అలాగే రాసేటప్పుడు కూడా చాలా చాలా థిక్నెస్గా ఉంటుంది. ఒకసారి అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా పెట్టి రాసేసాను. సో చూసారు కదండి, మనకి రాసేటప్పుడు కూడా చాలా థిక్నెస్గా అయితే ఉంటాయి. అలాగే డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా డ్రాయింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. సో ఇప్పుడైతే మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతిరోజు కూడా మనతో పాటు ఎక్కడికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి, లేదంటే లంచ్ బాక్స్లోనూ మనం పిల్లలకి పెడుతూ ఉంటాం వాటర్ బాటిల్. మనమేనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా ఎక్కడికో ఒకప్పుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ బాటిల్ అని మనం ఇలా స్ట్రైట్గా పెడతాం, కానీ అటు ఇటు కదిలిపోతూ ఒక్కొక్కసారి మనకు వాటర్ కూడా లీక్ అయిపోయి చాలా చిరాకు తెప్పిస్తుంది కదా. సో అలా వాటర్ బాటిల్ అనేది మనం ఎక్కడైతే పెట్టామో అక్కడే అలా నిల్చొని ఉండడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఒక సేఫ్టీ పిన్ అనేది ఉంటుంది కదండి. సో సేఫ్టీ పిన్ అయితే తీసుకోండి. ఈ బాటిల్కి ఒక థ్రెడ్ అయితే ఉందని నేను ఆ థ్రెడ్కి పెడుతున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ థ్రెడ్కి ఈ విధంగా నేనైతే ఒక సేఫ్టీ పిన్ని పెట్టేసుకొని బ్యాగ్ దగ్గర నేను ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాను బాటిల్ ఈ విధంగా సెట్ చేసేసాం అనుకోండి, మనకు బాటిల్ అనేది అటు ఇటు కదిలిపోవడం లాంటిది ఏమి ఉండదండి. అలాగే స్ట్రైట్గా నిలిచి ఉంటుంది. ఈ థ్రెడ్ లేని వారు రబ్బర్ బ్యాండ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనలో చాలామంది ఇటువంటి స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ, లేదంటే నేను హ్యాండ్స్కి వేసుకున్నాను చూడండి. సో డైలీ వేర్ అనమాట ఇవి. ఇటువంటి బ్యాంగిల్స్ అయినా కూడా మనము ప్రతిరోజు వాడినా వాడకపోయినా, లేదంటే ఇంట్లో పనులు చేసేటప్పుడు వాడినా కూడా వీటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే మనం బయటకు వేసుకొని వెళ్ళాలి. స్టోన్స్ అనేవి ఊడిపోకుండా, గాజులు లుక్కు తగ్గకుండా, తుప్పు లాంటిది గట్టా పట్టకుండా ఎప్పటికీ షైనింగ్ రావాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. ఏమీ లేదు, గాజులకి అప్పుడప్పుడు కూడా మనం బయటకు వెళ్ళాలి, ఇవి మంచి షైనింగ్ తగ్గిపోయి అనుకున్నట్లయితే ఇలా కొద్దిగా ఏదైనా వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ను కానీ మనం ప్రతిరోజు వాడే గాజులకు కానీ, లేదంటే ఇటువంటి బ్యాంగిల్స్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నవి కూడా ఇలా అప్లై చేసామనుకోండి, లోన వైపు ముఖ్యంగా అప్లై చేసామనుకోండి, సో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి తడి తగిలిన కూడా తుప్పు పట్టకుండా, వాటి షైనింగ్ అనేవి తగ్గిపోకుండా పూసలో కూడా మంచి షైనింగ్ వస్తాయండి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. గాజుల వల్ల కూడా మనకు గీసుకుపోతాయని ఏమీ ఉండదు, మంచి షైనింగ్తో పాటు పనికి కూడా వస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్ని అయితే చూద్దాము. మనలో చాలామందికి అరికాలు నొప్పులు మంటలు అనేవి వచ్చేస్తాయి కదా, వాటన్నిటిని కూడా సింపుల్గా ఎలా తగ్గించుకోవడానికి ఒక మంచి న్యాచురల్ టిప్ని అయితే తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మనకి బఠానీలు అనేవి ఇంట్లో ఎక్కువగానే ఉంటూనే ఉంటాయి కదా, మనం వంటకు యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని ఈ విధంగా ఏదైనా డోర్ మ్యాట్ కదలని డోర్ మ్యాట్ మీద వేసేసుకోండి. సో లేదంటే కింద వేసామంటే అటు ఇటు వెళ్ళిపోతాయి కదా. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. ఎవరికైతే అరికాళ్ళు మంటలోనే వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదో, నిద్ర పట్టదో, మోకాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తాయి అనుకున్న వారైతే సింపుల్గా ఈ విధంగా 4-5 బఠానీలు అంటే ఒక 20-30 బఠానీలను అడుగున మన కాలుకు సరిపడేటట్టు ఒక మ్యాట్ మీద వేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కాళ్ళు అటు ఇటు కూడా రఫ్ చేసామనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది, నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. తర్వాత ఏదైనా ఒక గరిటెని అయితే తీసుకొని కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ తీసేసుకొని అందులో ఒక కర్పూరం బిళ్ళని ఈ విధంగా పౌడర్ చేసి వేసేసుకొని దీన్ని తీసుకుని వెళ్ళి స్టవ్ మీద మరిగించాలన్నమాట. సో ఇవన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలోనే మనం ఇంట్లోన అరికాళ్ళు మంటలు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు అండి. మురుకులకు కూడా చాలా బాగా పనిచేస్తాయి. పూర్వం రోజుల్లో మన పెద్దవారు ఎప్పుడైనా కాళ్ళు నొప్పులు మంటలు వచ్చేటప్పుడు అరికాళ్ళు అట్టని ఇవే అప్లై చేసేవారన్నమాట. సో మనకి అరికాళ్ళు అనేవి నైట్ అయ్యేసరికి డైలీ నొప్పులు వచ్చేస్తాయి కదండి, ఇలా ఆయిల్ని మనం
మనము చక్కగా కాలుకి కింద వైపు నుంచి అంటే అరికాలు నుంచి మోకాలు నొప్పులు ఉన్నా కూడా మోకాలు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము నూనె రాసుకొని బటన్ మీద ఇందాకైతే మనం చేసాం కదండి. సో బ్లడ్ సర్క్యులేషన్ కోసం అలానే చేసుకోవచ్చు, లేదంటే ముందు చేసుకొని తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవచ్చు. అలాగే కాళ్ళు అనేవి కూడా పెయిన్స్ తగ్గి రిలాక్స్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి, నిద్ర బాగా పట్టాలి, అలాగే మనకి ఏంటంటే హెల్త్ కూడా బాగుండాలంటే సింపుల్గా ఇలా మనం నైట్ టైం పడుకుని 1 గంట ముందు ఇలా ఒక ప్లేట్ కానీ ట్రబ్బు కానీ తీసుకుని అందులో గోరువెచ్చటి నీళ్ళు 1 టీ స్పూన్ రాళ్ళ సాల్ట్ని వేసేసుకొని మన కాళ్ళు ఇందాక మసాజ్ చేసాము ఆయిల్తో కూడా అప్లై చేసాం కదండి. ఇలా కాళ్ళను అటు ఇటు కూడా మనం మసాజ్ చేస్తున్నట్లు చేసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు అలా కాళ్ళు ఉంచామనుకోండి, చక్కగా కాళ్ళలో ఉండే మురుకు అంతా పోతుంది. కాళ్ళు కూడా చాలా నీట్గా ఉండడంతో పాటు వేడి నీళ్ళ వల్ల మనకి నొప్పులు అనేవి తగ్గుతాయండి. కాళ్ళు మంటలు రావడము, నిద్ర పట్టకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఇలా ప్రతిరోజు కూడా ఎవరికైతే పెయిన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనుకుంటారో ఖచ్చితంగా ఓన్లీ కాళ్ళు నొప్పులే కాదండి, ప్రతిరోజు మనం కూడా ఇంట్లోనే పని చేసి అలసిపోతూ ఉంటాం కదా, రిలాక్సేషన్గా మనకి ఉండాలంటే ఈ విధంగా కొంచెం డైలీ కూడా వేడి నీళ్ళలో కాలు పెట్టి కొంచెం ఆయిల్తో మసాజ్ చేసామనుకోండి, ఈ కాళ్ళు నొప్పులు తిమ్ముర్లు అన్నీ పోతాయండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. మన ఇంట్లోనే మన అమ్మమ్మో నాన్నమ్మ లేదంటే పెద్దవారు ఉండేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఏజ్ అయ్యేసరికి నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నైట్ టైం సింపుల్గా మీరు కాలు కొంచెము ఆయిల్ అనేది అప్లై చేసి ఈ విధానంలో కొంచెం వేడి నీళ్ళలో కాలు పెట్టి చూడండి. కాళ్ళు అనేవి నీట్గా ఉండడంతో పాటు కాళ్ళు నొప్పులు మంటలు ఇవన్నీ తగ్గి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. నార్మల్గా స్పాంజెస్ అనేవి మనం ఏవైనా కార్లు కానీ లేదంటే స్కూటీలు బండ్లు అనేవి తుడుచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి కదా, వాడుతూ ఉంటాం కూడా. వాటికి ప్రత్యేకించి వీటిని మన ఇంట్లోనే చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్పాంజ్తో నేను ఒక 10 రకాల టిప్స్ని అయితే షేర్ చేశానండి. ఆ వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంట్లోనే స్టిచ్చింగ్ మిషన్స్ అనేవి మనకు ఉంటూనే ఉంటాయి కదండి. ఇవి ఏంటంటే ఐరన్ వస్తువులు కాబట్టి ఆటోమేటిక్గా మనం కిందన పెట్టేటప్పుడు తుప్పు అనేది చేరిపోతూ ఉంటుంది. అలాగే వాటికి 4 కాళ్ళు అనేవి ఉంటాయి కదా, అవి కూడా మనం అటు నుంచి ఇటు జరిపేటప్పుడు సో అరిగిపోతూ ఉంటాయండి. ఈడ్చేటప్పుడు గీతలు పడిపోయి గొచ్చులు కూడా డ్యామేజ్ అయిపోయి సౌండ్ అనేది వచ్చేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదా. సో వీటిని అటు నుంచి ఇటు జరిపినా లేదంటే పెట్టే ప్లేస్లో మనకి తుప్పు అనేది పట్టకుండా వాటి కాళ్ళు అనేవి అరిగిపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామంటే, ముందైతే నేను ఒక స్పాంజ్ని అయితే తీసుకున్నాను కదా, దాన్ని కరెక్ట్గా ఒక 4 పీసుల వరకు కూడా అయితే కట్ చేసుకోమని చెప్పాను కదండి. సో ఈ విధంగా 4 పీసులు కట్ చేసేసుకొని ఇలా మిషన్ స్టిచ్చింగ్ మిషనే కాదండి, మన ఇంట్లోని ఫర్నిచర్స్ చైర్స్ ఇచ్చేటప్పుడు గట్టను సౌండ్ వస్తాయి, లాగేటప్పుడు గట్టను, సో అవన్నీ కూడా చక్కగా వాటి అన్నిటి కింద కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. స్పాంజ్ అనేది ఈ విధంగా మిషన్ మీద పెట్టేటప్పుడు మనం ఒక్కోసారి తొక్కేటప్పుడు కూడా ముందుకు జరిగిపోతూ ఉంటుంది కదండి, అలా జరిగిపోకుండా కూడా ఉంటుంది. ఇలా చాలా రకాలుగా అయితే మనకి యూజ్ అవుతుంది. చూసారు కదా వీడియోలో, చక్కగా మిషన్ అనేది మనము ఒకే దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, గీతలు గీళ్ళు అనేవి పడకుండా ఉంటాయి, తుప్పు కూడా పట్టదు. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్, ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.